ఈశ్వరయ్య గారు శరత్ గారు చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత మళ్ళీ మీరు చెప్తారు. కానీ ఈశ్వరయ్య గారు ఏం చేయాల్సి ఉండే, ఏం చేయాలి ఇప్పుడు? సరే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి ఇవ్వాలంటే? భరత్ గారు, ఇప్పుడు జరిగింది ఏదో జరిగిన తర్వాత కూడా మేము ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రముఖంగా ఈ విషయం ఎత్తాలని మేము రిప్రజెంటేషన్ కూడా పంపించినాము. ఇక్కడ కూడా పోరాటాలు చేస్తున్నాం. అయిపోయింది పార్లమెంట్ సెషన్ ఇవాళతో అయిపోయింది, మళ్ళీ ఫిబ్రవరిలో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు పొడగొట్టుకున్నారు కదా, అంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ కు 100 సీట్ల పై ఎంపీలు ఉన్నాయి, ఇండియా గఠబంధన్ కు 240 వరకు ఉన్నాయి. ఒక్క రోజన్నా ఇంత ఇంపార్టెంట్ విషయం భారత జోడో న్యాయతుల ఎవరెంతో వారికని చెప్తాడు, రాజ్యాంగం పట్టుకుంటాడు. కానీ ఒక్క రోజన్నా ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏమన్నా వాళ్ళకి ఒక్క రోజన్న పార్లమెంట్ లో లేపలేదు కదా. మరి రాహుల్ గాంధీ గారు, మరి కాంగ్రెస్ వాళ్ళు గారు, పోనీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా పోయి మరి పార్లమెంట్ లో మీరు లేవనెత్తాలి, ఒక ప్రైవేట్ బిల్లులను పెట్టాలి, ఏమన్నా చూసినారా? మన ప్రధానమంత్రి గారితో ఎన్నిసార్లు కలిసినాడు, ఏ రోజన్నా ఈ విషయం చర్చించి ప్రెషర్ చేయడానికి ఎప్పుడన్నా పేపర్లు వచ్చిందా? ఈ విషయం ఎత్తినాడా? ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది? తర్వాత బీజేపీకి అసలే చిత్తశుద్ధి లేదు, బీఆర్ఎస్ కూడా లేదు. ముగ్గురు పార్టీలను మేము తప్పుపడుతున్నాం. బీజేపీకి ఎందుకంటే మీరు మాట ఇచ్చినారు, మీరు నిలుపుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. మీ చేసి ఇప్పుడు కోర్టు మీ బాల్లో ఉంది, మీ కోర్టులో ఉంది, మీరు క్లియర్ చేస్తేనే ఇది అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న బీసీలందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు హిందుత్వంతోనే గెలిచే రోజులు పోయినాయి. బీసీలను విస్మరిస్తే బీజేపీకి ఉండదు, కాంగ్రెస్ కు ఉండదు, పుట్టగతులు ప్రత్యామ్నాయ పార్టీలు వస్తాయి రాష్ట్రాల్లో కూడా. కాబట్టి బీఆర్ఎస్ దురదృష్టవంతు, బీఆర్ఎస్ కూడా ఈ రోజు వరకు కూడా మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా మేము అంటే చిత్తశుద్ధి వాళ్ళ మధ్యన ఉండి వాళ్ళు తమాషా చూస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పోరాడతలేరు. కాబట్టి మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఏ పార్టీకి ఏదో లేకపోతే అడుగులకు మడుగులుతున్న కాదు, బీసీ భావజాలం మీదనే మేము పోరాడుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా అన్ని పార్టీలు ఒకటే, బీజేపీను కాంగ్రెస్ తప్పబట్టి, కాంగ్రెస్ బీజేపీ తప్పబట్టి, బీఆర్ఎస్ ఇప్పటికైనా ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని అందరం ఢిల్లీలో పోయి కూర్చుని మరి మీరు 9th షెడ్యూల్ కలపడానికి ఒక ప్రయత్నం చేస్తేనే ఇది 9th షెడ్యూల్ కలుపుతుంది. కలిపితే దీంతో అంటే వజ్ర కవచం లాగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేసు రిజర్వేషన్స్ దాన్ని సపోర్ట్ చేసినాక 15-6, 16-6 దీనికి ఏ మాత్రం దోకలు. క్వశ్చన్ ఎవడైనా చేయొచ్చు, ఎవడో క్వశ్చన్ చేస్తాడు, ఇది కూడా నిలవదని బీజేపీలు అనడం, లేకపోతే ఇంకెవడో అనడము, ఇది శుద్ధ తప్పు. అంటే తప్పించుకున్న మాటలు, లేకపోతే ఒకరి మీద ఒకరి నేపాల్ మోపే మాటలు, కానీ చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదని మా యొక్క అభిప్రాయం. శరత్ గారు ఏం చేయాలి?